అమ్మ చూడు అమ్మ అమ్మ చూడు మమ్మీ అమ్మ ఇగో చూడు రుతిక్ష ఎక్కడుందమ్మా? రోజు చెప్పు చిన్నది అన్ని చెల్లివి నీవి. ఇది ఇలా ఇలా పెట్టాలి. ఇలా పెట్టేస్తే వ్లాగ్ రికార్డ్ అవుతుంది. హాయ్ హాయ్ కిసి పెట్టు. అమ్మో ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆకేసి పప్పేసి నెయ్యేసి కన్నయ్య గువ్వేసి అన్నీ కలిపేసి పెట్టి అమ్మకు పెట్టి రుతిక్ష వాళ్ళ అత్తారింటికి దారేదంటే మళ్ళీ అమ్మకి ఆకేసి పప్పేసి నెయ్యేసి నువ్వేసి అన్నీ కలిపేసి రుతిక్ష వాళ్ళ అత్తారింటికి దారేదంటే కిత కన్నయ్య ఇప్పుడు ఏం సిరప్స్ అవసరం లేదు నాన్న, వెళ్ళు. మమ్మీ ఒక చెప్పలా హైదరాబాద్ జ్యూసా సిరప్ వేసుకోవాలని చెప్పినాడు. ఏ మమ్మీ హైదరాబాద్ జ్యూసా సిరప్ వేసుకోవాలని చెప్పి డాక్టరు. ఎవరు? డాక్టరు. జ్వరం వస్తే వేసుకోవాలి సిరప్, ఊరికే ఎందుకు వేసుకుంటారా? వేసుకోవాలంట. అవును మమ్మీ. ఆయిల్ పెట్టుకోమా రుతిక్ష, ఆయిల్ పెట్టుకో. అది వద్దు, ఆయిల్ పెట్టుకో. ఇగో ఆయిల్ పెట్టుకో ఇక్కడ జుట్టుకి. పోయి మమ్మీ ప్లీజ్, పోయి మమ్మీ ప్లీజ్. లేవు. థ్యాంక్ యూ. తిక్కమ్మా నా తెలుగు నేను చూస్తున్నా నీకోసం. థ్యాంక్ యూ. కూర్చో అమ్మా. అయ్యో ఇది చేద్దాం. చేసి మమ్మీ మంచిగా చెయ్యి. ఇట్లాను వద్దంట దానికి వదిలేసి. అన్నపప్పు అన్నం వేసి పప్పు వేసి. అట్లా కాదు, నీకేమట్టు అన్నం వేసి కూరేసి పప్పేసి పెరుగేసి అన్నం వేసి నీకొక ముద్ద, రుదిక్షొక ముద్ద, నాకొక ముద్ద. అత్తవారింటికి రాలే అంటే అట్లా చేరా. ఓకే కూర్చో. అన్నం వేసా ఇదా? అన్నం వేసి కూరేసి పెరిగేసి బలం వేసి బలమా? ఇవన్నీ తింటే బలం వస్తుంది, బలం వేయరు. మిరపకాయ లీవ్సా? ఓకే అన్నీ వేసి అన్నం వేసి పప్పేసి కూరేసి పెరిగేసి లీవ్స్ ఇట్లా వేసి. అట్లా కాదు మమ్మీ, అన్నం పప్పు కూర పెరుగు చారు పెట్టి సిక్కి పెరుగు అన్నం అన్ని కలిపి ఇట్లా ఎంపి అన్నం వేసి పప్పేసి బువ్వేసి కూరేసి నెయ్యేసి ఆకేసి పెరిగేసి అన్నీ వేసి విహాన్షికొక్క ముద్ద, అమ్మకొక్క ముద్ద, చెల్లికొక్క ముద్ద, ఇంకా మిగిలినదంతా సర్ది కట్టి మూట కట్టి విహాన్షు వాళ్ళ అత్తారింటికి బయలుదేరుతుంటే అత్తారింటికి దారేదంటే కిత నీకు నాకా? సరే. అన్నం వేసి పప్పు వేసి
వేసి పెరిగేసి స్కిప్లేసి అని కలిసి ఇది తీసుకోబోదా మంచిగా చెప్పాలి. అత్తవాడు బాబు వాళ్ళ ఇంటికి రాదే అంత కింద 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 అత్తవాడే అత్తంటుండే మమ్మీ వాళ్ళు చాలు చాలు చాలు. ఇప్పుడు చెల్లి ఏం చేస్తుంది? పక్షి రుతిక్ష మమ్మీ పక్షి పక్షి ఆడుకుందాం చెప్పు. పక్షి పక్షి ఎరిగింది పట్టు పెడుతున్నా చెప్పు. ఇక్కడ పట్టు పక్షి పక్షి ఆడుకున్నామా లేకపోతే నీకొక నాకొక ఆడుకున్నాం బాగుంటుంది సిరప్తో ఒక రుతిక్ష ఇది బెడ్డా ఇంకేమన్నా ఒక 5 డేస్ ఒక 4 డేస్ కొని ఆడుకున్నాం. కొంచెం మన జరుగు ప్లేస్ లేదు ఇక్కడ. తాకిందా గుండెకి నీ టీత్ చూపి. ఆడుకున్నాం అంతే చాలు. ఇప్పుడు వద్దావన్నీ రేపు మార్నింగ్ ఆడుకుందాం. పెట్టేసేయాలి ప్లీజ్. మరి రెండేంటి మమ్మీ ఇక్కడ ఇచ్చినాను. పెట్టవా మమ్మీ జుట్టుకి కన్నమ్మ చింతలి మమ్మీ జుట్టుకు పెట్టవా ఆయిల్. మమ్మీ జుట్టుకు పెట్టవా మమ్మీ జుట్టుకు పెట్టవా. విహాన్స్ అవన్నీ అక్కడ పెట్టరా నాన్న కిందికి కొంచెం ప్లీజ్. సరే పెట్టేసిరా. రుతిక్ష దా అదిగో చెల్లి చూడ ఏం తీసిందో. అది కాదు మా బేబీ. నువ్వు చిన్న బేబీవా? సరే సైలెంట్గా బజ్జుకో, సైలెంట్గా బజ్జుకో. నువ్వు ఏడుస్తున్నావు, నాకు ఇంకా కొడుతుందా? నేను కొడుతున్నావు నువ్వు అవన్నీ ఏడుస్తున్నాడు మరి రుతిక్ష. చెప్పాలా నేను పనుకోపోతే అలా చాలాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసిన తర్వాత పడుకున్నాం అనమాట. బాగా అలసిపోయి అరౌండ్ 11:30 ఆ టైంకి ఇంకా మా కాలనీలో ఒక ఆంటీ కాల్ చేశారనమాట. సో కింద కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి, వస్తారా అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అదే టైంకి ఏదో గంట కొట్టినట్టు మా చింతలి కూడా లేచింది. ఇంకా సరే అని చెప్పేసి తనని మెల్లిగా పడుకోబెట్టి ఒక 10 minutes బిఫోర్ అనమాట 12కి ఇంకా నేనైతే కింద మా కాలనీలో సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళాను. సో నథింగ్ పెద్దగా ఏమీ లేదు,
ఓన్లీ కేక్ కటింగ్ ఒకటి చేసేసుకొని అందరం హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసుకొని మళ్ళీ 12:30కి అట్లా అయితే పైకి వచ్చేసినాం అనమాట. షేక్ అండి నాన్న చెల్లికి. హ్యాపీ న్యూ ఇయర్. హగ్. హ్యాపీ న్యూ ఇయర్. సో థ్యాంక్ యూ. నాకు చెప్పవా మమ్మ? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఫ్లయింగ్ కిస్ అమ్మకి. ఎవరు వాళ్ళు? అత్తత. హరిత. పాప హరిత ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. అమ్మో హరిత. హరిత. ఫ్లయింగ్ కిస్ అమ్మ. ఫ్లయింగ్ కిస్ తల్లి. ఫ్లయింగ్ కిస్. ఫ్లయింగ్ కిస్. పాప ఏదమ్మా? చిన్న పాప ఏది? చిన్న పాప ఇక్కడ ఉంది. చిన్న పాప. చిన్న పాప ఉంది చూడది. అదిగా అమ్మో. అబ్బా కొట్టి నువ్వే అబ్బా అంటావే. కొట్టి నువ్వే అబ్బా అంటావే. అబ్బా. ఆర్త తీసుకో అమ్మా.